ప్రేక్షకులందరికీ శుభాభివందనలు. ఈరోజు ప్రేమ చినుకులు ఎపిసోడ్ 3కి మనం స్వాగతం. ఫ్రెండ్స్, మీరు ఇంకా ప్రేమ తీరంని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్స్ ఇంకా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ప్రేమ చినుకులు ఎపిసోడ్ 3 ప్రారంభిస్తున్నాను. కుట్రల మధ్య కురిసిన జల్లు. ఆఫీసు గడపపై దాటి బయటకు వస్తున్న స్వాతి మనసులో అల్లజడి మొదలైంది. కార్తికేయ పెట్టిన నిబంధన ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. అందరి ముందు క్షమాపణ చెప్పాలా, నేను చేయని తప్పుకు తల వంచాలా అన్న ప్రశ్న ఆమెను వేధిస్తోంది. అదే సమయంలో విక్రమ్ తన కారు దగ్గర నిలబడి స్వాతిని గమనిస్తున్నాడు. ఆమె ముఖంలో ఉన్న ఆవేదనను చూసి ఇదే అదనుగా భావించి ఆమె దగ్గరవ్వాలని ప్లాన్ వేశాడు. విక్రమ్ చాలా సాఫ్ట్గా నటిస్తూ స్వాతి దగ్గరకు వెళ్తాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా డిస్టర్బ్గా ఉన్నట్లున్నారు. కార్తికేయ కొంచెం కఠినమైన మనిషి. తను ఏమన్నా అంటే మనసులో పెట్టుకోకండి. నేను విక్రమ్, కార్తికేయ బంధువుని అని ఎంతో మర్యాదగా పరిచయం చేసుకున్నాడు. స్వాతి అతన్ని అనుమానంగా చూస్తూ, పర్లేదు సార్, నా సమస్య నేను చూసుకోగలను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విక్రమ్ ముఖంలో ఆ నవ్వు వెనుక ఉన్న క్రూరత్వం స్వాతికి తెలియదు. చాలా పొగరుంది ఈ పిల్లకి, దీన్ని వాడుకొని కార్తికేయను ఇబ్బంది పెట్టాలి అని మనసులో అనుకున్నాడు. స్వాతి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో మరో గొడవ జరుగుతోంది. అప్పుల వాళ్ళు వచ్చి తలుపు తడుతున్నారు. స్వాతి తమ్ముడు వంశీ చేసిన జులాయి పనుల వల్ల ఇంట్లో ఉన్న కొద్దిపాటి నగలు కూడా తాకట్టు పడ్డాయని తెలిసి స్వాతి షాక్ అయింది. తండ్రి రాఘవయ్య ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్వాతికి గుండె తరుక్కుపోతుంది. నాన్న, మీరు బాధపడకండి, నేను ఉన్నాను కదా అని వారికి ధైర్యం చెప్పింది. కానీ లోపల ఆమెకు తెలుసు, ఈ ఉద్యోగం ఆమెకు ఎంత అవసరమో. కార్తికేయ దగ్గర క్షమాపణ చెబితేనే ఉద్యోగం ఉంటుంది, లేదంటే తన కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ రాత్రంతా ఆమె కన్నీళ్లతో గడిపింది. తను నమ్మిన సిద్ధాంతానికి, తన కుటుంబం అవసరాలకి మధ్య జరిగిన యుద్ధంలో చివరకు కుటుంబమే గెలిచింది. మరుసటి రోజు ఉదయం స్వాతి ఆఫీసుకు వెళ్ళింది. కార్తికేయ తన క్యాబిన్లో ఫైల్స్ చూసుకుంటుండగా స్వాతి లోపలికి వెళ్ళి తల దించుకొని నిలబడింది. సార్, నిన్న నేను మాట్లాడిన మాటలకు నన్ను క్షమించండి అని భారమైన గొంతుతో చెప్పింది. కార్తికేయ ఫైల్ మూసి ఆమె వైపు తీక్షణంగా చూశాడు. ఆమె కళ్ళల్లో ఉన్న నీటి పొరను, ఆ మాటల్లో ఉన్న బలవంతాన్ని అతను గమనించాడు. అతనికి తను గెలిచానన్న సంతోషం కలగలేదు, కానీ ఒక రకమైన అపరాధ భావం కలిగింది. సరే, నీ సీటులోకి వెళ్ళు, వర్క్ చూసుకో అని నీరసంగా అన్నాడు. స్వాతి వెళ్ళిపోయాక కార్తికేయ మనసులో ఏదో అలజడి. తను గెలిచిన ఆమె ఆత్మగౌరవాన్ని చంపేశానన్న విరతి అతన్ని వేధించసాగింది. ఇదే సమయంలో నీలాంబరి గారు కార్తికేయ ఆఫీసుకు అకస్మాత్తుగా వచ్చారు. ఆమె వెంట విక్రమ్ కూడా ఉన్నాడు. నీలాంబరి గారికి స్వాతిని చూసిన వెంటనే ఏదో తెలియని అనుబంధం కలిగింది. స్వాతి పద్ధతి, ఆమె కట్టుబొట్టు చూసి నీలాంబరి ముచ్చటపడ్డారు. ఎవరమ్మా ఈ అమ్మాయి, చాలా లక్షణంగా ఉంది అని అడిగారు. విక్రమ్ వెంటనే అందుకొని, అత్తమ్మ, ఈమె స్వాతి, ఇక్కడే అకౌంట్స్లో చూస్తుంది. కార్తికేయకు ఈమె అంటే అస్సలు పడదు అని అగ్గికి ఆజ్యం పోయాలని చూశాడు. కానీ నీలాంబరి గారు స్వాతి దగ్గరకు వెళ్ళి ఆమె తల నిమిరి, నీ పేరు బాగుందమ్మా, ఈ ఆఫీస్లో వీడు కార్తికేయ రాక్షసుల్లా ఉంటాడు, ఏమన్నా అంటే పడకు, నా దగ్గరకు రా అని ప్రేమగా చెప్పారు. అది చూసి కార్తికేయ ఆశ్చర్యపోయాడు. తన నాన్నమ్మ ఎవరిని అంత త్వరగా దగ్గరకు తీసుకోదు, అలాంటిది స్వాతిని చూడగానే అంత ఎలా కలిసిపోయారో అని అతనికి అర్థం కాలేదు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో విక్రమ్ ప్లాన్ ప్రకారం స్వాతిని కలవడానికి వెళ్ళాడు. స్వాతి గారు, కార్తికేయ మిమ్మల్ని ఫోర్స్ చేసి సారీ చెప్పించాడని నాకు తెలుసు. మీకు సహాయం కావాలంటే నేను ఉన్నాను. మీకు మరేదైనా కంపెనీలో మంచి ఉద్యోగం చూపిస్తాను అని ఆశ చూపాడు. కానీ స్వాతి చాలా క్లియర్గా చెప్పింది, ధన్యవాదాలు సార్,
కానీ నేను చేసిన తప్పుకు కాకపోయినా నా అవసరం కోసం సారీ చెప్పాను. అది నా వ్యక్తిగత విషయం, మీరు ఇందులో జోక్యం చేసుకోకండి అని నిర్మోహమాటంగా చెప్పేసింది. విక్రమ్ అహంకారం దెబ్బతీసింది. అలాగే చూద్దాం, నీ పొగరు ఎన్నాళ్ళు ఉంటుందో అని మనసులో కసిపించుకున్నాడు. సాయంత్రం ఆఫీసు అయిపోయాక మళ్ళీ వర్షం మొదలైంది. స్వాతి బస్ స్టాప్కి వెళ్తుండగా తన గొడుగు పాడైపోయింది. ఆమె తడుస్తూ ఉండటం కార్తికేయ తన కారులో వెళ్తూ గమనించాడు. నిన్న తనే ఆమెను తడిపాడు. ఈరోజు కూడా ఆమె అలాగే తడుస్తోంది. అతని మనసు కరిగింది. కారు ఆమె దగ్గరకు ఆపి అద్దం దించి లోపలికి రా, డ్రాప్ చేస్తాను అన్నాడు. స్వాతి మొదట నిరాకరించిన వర్షం పెరగడంతో తప్పక కారు ఎక్కింది. కారులో ఇద్దరి మధ్య నిశ్శబ్దం. కార్తికేయ మెల్లగా అన్నాడు, నిన్ను సారీ చెప్పమని అడగకూడదు అనిపించింది. నీ పరిస్థితుల వల్ల నువ్వు చెప్పావని నాకు అర్థమయ్యింది. స్వాతి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. గంభీరంగా ఉండే కార్తికేయలో ఇంతటి సున్నితమైన మనసు ఉందా అని మొదటిసారి ఆమె ఆలోచించింది. కారు స్వాతి ఇంటి ముందు ఆగింది. స్వాతి దిగుతుంటే ఆమె మెడలో ఉన్న చిన్న దేవుడి లాకెట్ కారులో పడిపోయింది. అది కార్తికేయ గమనించలేదు. స్వాతి వెళ్ళిపోయాక కారు స్టార్ట్ చేస్తుంటే అది కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకొని చూస్తున్న కార్తికేయ తన పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ తన కారులో అక్కడకు వచ్చాడు. కార్తికేయ స్వాతిని దింపడం అతను చూశాడు. బావా, నువ్వేమో ఈమెను తిడతావు, మళ్ళీ నువ్వే డ్రాప్ చేస్తావు అంటే ప్లాన్ ఏదో గట్టిగానే ఉందన్నమాట. నీకు స్వాతి మీద ప్రేమ పుట్టకముందే నేను ఆ ప్రేమను చిదిమేయాలి అని విక్రమ్ ఒక పెద్ద కుట్రకు తరలేపాడు. ఒకవైపు కార్తికేయలో మారుతున్న భావాలు, మరోవైపు విక్రమ్ పన్నుతున్న పన్నాగాలు. స్వాతి జీవితం ఏ మలుపు తిరుగుతుందో అని తెలియాల్సి ఉంది. ఇక ఎపిసోడ్ 3 ముగింపు. ఎపిసోడ్ 4లో తర్వాత భాగాలు మరియు సన్నివేశాలు, విక్రమ్ ఏ పన్నాగాలు, స్వాతి జీవితం ఏ మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠభరితమైన ఆశతో ఎపిసోడ్ 3 ముగిస్తూ తర్వాత ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. ఇంతటితో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్స్ ఇంకా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.